చూస్తున్నాం. కాంగ్రెస్ హైకమాండ్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమైంది. పార్టీ పదవుల మార్పుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మార్పులు మరో వారం లేదా 10 రోజుల్లో ఉండే అవకాశం ఉంది. పీసీసీ చీఫ్ స్థానంలో శ్రీధర్ బాబును నియమించే అవకాశం ఉంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసీసీలోకి తీసుకునే అవకాశం ఉంది. అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అవకాశం లభించవచ్చని సమాచారం. పొన్నం ప్రభాకర్కు ఏఐసీసీ పదవి లభిస్తే ఆయన స్థానంలో మహేష్ కుమార్ గౌడ్కు రాష్ట్ర కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 4 లేదా 5 మంత్రుల్ని తప్పించే అవకాశం ఉందని సమాచారం. అలాగే కొత్తగా మంత్రివర్గంలోకి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యేలు మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలు వచ్చే అవకాశం ఉంది. మంత్రి కొండా సురేఖ స్థానంలోకి విజయశాంతిని తీసుకునే అవకాశం ఉంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, ప్రధానంగా ఎవరెవరు మంత్రుల్ని మార్చనున్నారు, వారి స్థానంలోకి ఎవరిని తీసుకునే అవకాశం కనిపిస్తుంది, అప్డేట్స్ ఏంటి? రైట్ వెన్నెల, తెలంగాణ క్యాబినెట్లో భారీ మార్పులు చోటు చేసుకోబోతా ఉన్నాయి. ప్రధానంగా ఏదైతే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించి కూడా హైకమాండ్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. ప్రధానంగా 5గురికి సంబంధించి కూడా శాఖలు మార్పు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే క్యాబినెట్ ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో పనితీరును బేరేజు వేస్తూ హైకమాండ్ నివేదికలు తెప్పించుకున్నట్టుగా తెలిసింది. ఆ నివేదికల ఆధారంగా కూడా కొంతమందిని తప్పించి కొంతమందికి శాఖ మార్పు చేసేందుకు కూడా అధిష్టానం ఆ నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇది 10 రోజులకు సంబంధించి కూడా దీన్ని ప్రకటించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఇప్పటికే ఏదైతే ఐటీ మంత్రిగా ఉన్న శ్రీధర్ బాబుకి సంబంధించి కూడా పీసీసీ చీఫ్గా ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక కోమటిరెడ్డికి సంబంధించి కూడా ఆయనని మంత్రివర్గంలోనికి తప్పించి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించాలని కూడా హైకమాండ్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పొన్నంకి అవకాశం కల్పించాలని కూడా అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక 4 లేదా 5 మంత్రులకు సంబంధించి కూడా తప్పించే అవకాశం అయితే కనిపిస్తుంది. కొత్తగా మంత్రివర్గంలోకి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ని తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు రంగారెడ్డి ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కూడా క్యాబినెట్లోకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖ మంత్రిగా కొనసాగుతున్న పొన్నం ప్రభాకర్ ప్లేస్లో పీసీసీ చీఫ్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కి మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు కొండా సురేఖ స్థానంలో విజయశాంతిని తీసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైతే మంత్రివర్గ విస్తరణ ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తరుణంలో ఇక పార్టీకి సంబంధించిన బలోపేతంతో పాటు భవిష్యత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్నారు. ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేందుకు ప్రభుత్వం పైన కీలకమైన నిర్ణయాన్ని హైకమాండ్ తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఈ శాఖాపరమైన మార్పులకు సంబంధించి కావచ్చు, ఇక 10 రోజుల్లో అంటే ఇప్పటికే దీనిపైన పూర్తి స్థాయిలో నివేదికను తెప్పించుకున్నారు. ఇక మరికొంత మంది మంత్రులకు సంబంధించి కావచ్చు ఎప్పుడు కాంట్రవర్సీలో నిలుస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వీటన్నిటికి సంబంధించి కూడా హైకమాండ్ గమనిస్తూ వచ్చింది. ఇక భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు కావచ్చు, మరో 5 ఏళ్లకు సంబంధించి కూడా ప్రభుత్వం అధికారంలోకి రావాలంటే శాఖపరమైన మార్పులు, కొత్త వారికి అవకాశం కల్పించాలని కూడా అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఈ మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి. దాదాపు 5కు సంబంధించి కూడా మంత్రులను 4-5 మంత్రులకు సంబంధించి కూడా తప్పించే అవకాశం ఉంది. ఆ ప్లేస్లో ఏదైతే కొత్త వారికి కూడా అవకాశం కల్పించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి హైకమాండ్కి సంబంధించి కూడా ఈ కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దీన్ని 10 రోజుల్లో అనౌన్స్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వెన్నెల, అలాగే హరీష్, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కూడా ఏదైనా అవకాశం ఉండే అవకాశం ఉందంటారా? రైట్, ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి సంబంధించి కావచ్చు క్యాబినెట్ ఎప్పుడైతే క్యాబినెట్ ఏర్పడ్డదో అప్పటి నుంచి కూడా తనకు క్యాబినెట్లోకి తీసుకోవాలని కూడా బలంగా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఆయన ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఎన్నికల ముందునో ఆ పార్టీ హైకమాండ్ ఆయనకు హామీ ఇచ్చింది. ఎప్పుడైతే మునుగోడు ఎమ్మెల్యేగా గెలుస్తావో తాము క్యాబినెట్లోకి తీసుకుంటే మంత్రిగా అవకాశం కల్పిస్తామని కూడా గతంలో రాహుల్ గాంధీ అలాగే ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. హామీని నెరవేర్చాలంటూ కూడా ఆయన పట్టుబడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉన్నది. ఒకవైపు తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాబినెట్లో కొనసాగుతూ ఉన్నాడు. కాబట్టి ఒక కుటుంబం నుంచి కూడా ఇద్దరు ఉండాలని కూడా దీన్ని పక్కన పెడుతూ వచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక ఇప్పుడు శాఖపరమైన మార్పు చోటు చేసుకోబోతుంది. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఏఐసీసీ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా తీసుకొని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు అధిష్టానం ఆలోచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉన్నది. కాబట్టి ఆయనకు సంబంధించి కూడా అలాగే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్తో పాటు